పాతికేళ్ల సిందది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే ఎండు చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాత రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు పాతికేళ్ల సిందది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. వెల్కమ్ టు సూపర్ మచ్చి పక్కా మాస్. పెళ్లికల వచ్చేసిందే బాలా. నువ్వు ఇలా పొగుడుతూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసు. పొగడలేదు, నీకు పెళ్లి అవుతుందని చెప్పిన. పెళ్లికల ఎందుకు వచ్చింది నీ ముఖంలో? నిన్ను నాకు మ్యాచ్ చేసుకున్నావు కదా, అందుకే వచ్చి. నువ్వు నాకు మ్యాచ్ చేసుకొచ్చావు కదా. ఓహో, మన ఇద్దరు మ్యాచింగ్, ఆ దర్దర్ మ్యాచింగ్ చేసినవా? ఏమో నాకు ఎందుకో అనిపించింది, నీకు ఎందుకో పెళ్లికలు వచ్చింది. తొందరలో ఇంటి దాని అవుతావేమో, ఒకటి జీవితం సంగ నాకు పిత్తవేమో. అయ్యయ్యో, అలాంటి పని ఇప్పుడే చేయను. ఎందుకు? ఫస్ట్ పిల్లలు, దాని తర్వాత పెళ్ళి అంటావా? హలో, ఆపుతావా? వాళ్ళు ఏమనుకుంటారు ఇలా మాట్లాడితే? అవును, ఇందు ఒక ఇంటి దాని అవుతుందని అనుకుంటారు. ఇంటి దాని అవుతుంది. పెళ్లి చేసుకునే ఛాన్స్ వస్తే ఎవరు చేసుకుంటారా? నిల్చోరా? కాదు, వాళ్ళని ఎందుకు అడుగుతున్నావు నువ్వు? అదే అంటే వాళ్ళందరూ ఫిక్స్ అయ్యారు అక్క బావా అని. అక్క అంతనే అంటావా? అంతే. ఓకే, ఎపిసోడ్లు ఇంత బాగా వస్తున్నాయి, బయట టాక్ ఏంటి, ఏమంటున్నారు బయట? అసలు ఇంత లేట్ గా ఎందుకు వచ్చావు ఇందు? నువ్వు ఎప్పటి నుంచి మేము మిస్ అయ్యామని చెప్తున్నారు. అవును, ఎన్నో రోజుల నుంచి దరిద్రాన్ని టీవీలో చూద్దాం అనుకుంటాం. నీ మీద కాదు, మన ప్రోగ్రామ్ గురించి చెప్పు. స్టూడియో 1 గురించి చెప్పు, మన సూపర్ మచ్చి గురించి చెప్పు. ఓకే, సూపర్ మచ్చి షో అసలు కిర్రాక్ షో అని చెప్తున్నారు తెలుసా. ఇంకేం చెప్తున్నారు? షోలో ఏది బాగా నచ్చిందంట? ఇందు నచ్చిందంట, ఇందు డాన్స్ బాగుందంట, ఇందు డ్రెస్ బాగుందంట, ఇందు మేకప్ బాగుందంట, ఇందు అన్ని బాగున్నాయి, యాంకరింగ్ చేస్తే కూడా బాగుంటది అని అంటున్నారు. నాకు అర్థమైంది, నువ్వు నన్ను ఈ రోజు ఉప్మా చేసేద్దాం అని డిసైడ్ అయ్యా. నాకు అర్థమైంది, నీలో నుంచి పౌరుషంతో ఒక మంచి యాంకర్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నమే నాది. టాలెంటెడ్ అంటే మన సిటీలో, మన కంట్రీలో ఉన్నది ఏకైక టాలెంటెడ్ ఫెలోస్ అంటే మన స్టూడెంట్స్. కాబట్టి వాళ్ళతోటే ఇప్పుడు చెప్పిస్తా. నా గురించి అద్భుతమైన కవితలు తీసుకొచ్చారు వాళ్ళు. కవితలు ఇచ్చినావా? నేను ఇవ్వలేదు, వాళ్ళు తీసుకొచ్చారు డైలాగులు. ఓకే, కవితలు ఓకే. నువ్వు ఏడుస్తున్నావు కదా, పక్కన పెడతా. ఇప్పుడు డైలాగులు చెప్తారు విను. రవి తోడు ఇందు అక్కని షోకి సోలో యాంకర్ ని చేసేస్తా. అమ్మ తోడు అడ్డంగా నరకేస్తా. అసలు నీకు డైలాగులే ఇంకా అసలు సూపర్. నువ్వు ఇట్లా ఇక్కడ హగ్ చేసుకుందాం రమణ్. మెల్లగమ్మా. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. నాకు నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఒకటి అనిపించింది హగ్ చేసుకున్నప్పుడు. ఏమనిపించింది? ఇందాక స్నానం చేసుకుంటే బాగుండేది కదా అని. ఇదో ఏడుస్తున్నారు కదా, తిని కోసం ఒకటి చెప్పండి, పర్లేదు. ఇందు వెళ్ళి రవి మీద పడ్డా, రవి వెళ్ళి ఇందు మీద పడ్డా, చివరికి ఎంటర్టైన్మెంట్ మాకే. కానీ నా ఆకు సినుగుద్ది. మై నేమ్ ఇస్ కీర్తన. ఎవడు పడతాడు రావడానికి, ఎవడు పడితే పోవడానికి పశువుల తొట్ట. ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్, ఇది ఇందు సడ్డా. సూపర్ స్టూడెంట్స్, మీరు అందరూ ఈ రోజు ఎంత అమేజింగ్ ఉన్నారు. ఎవడు యాంకరింగ్ చేస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే రవి గాడు. విన్నవా? నీ సపోర్టాలు నాకు కూడా పనిచేస్తున్నాయి. అదే, ఒక పెద్ద తోటలో ఒక్క పండు, అది నీకే. నెక్స్ట్. హాయ్ అన్న, హాయ్ అక్క. ఏ స్కూల్ నానా? కాలేజ్. సంతూర్. చెప్పు నాన్న, ఒక పాట పాడు, మంచి పాట పాడు. నాకు తెలుగు పాటలు రావు. తెలుగు పాటలు రావా? మలయాళం పాట పాడు, వింటా. మరి ఏ పాట వచ్చు? ఒడిస్సా. చలో ఒడిస్సా, మంచి ఊపు, మాస్ పెట్టి ఉంటది, పాడు. ఓ రంగబోతి రే రంగబోతి, రంగబోతి రంగబోతి కోణ కలో చాహో హసిపోతే దోహో నా కోత. లాజే లాజే గో లాజే లాజే, ఐ గో లాజే లాజే గో లాజే లాజే, లాజే లాజే నే జౌచే మోతా గో హసిపోచే దోహో నా కోత. మొత్తం తిట్టేసినావు కదా ఈ పాటలో. ఎన్ని తిట్టాను నీ లాజే లాజే. మా అబ్బాయిలేని చల్లబడ్డారు. ఇగో మీ ఆయన లేచిండు. చూసి చూడంగానే నచ్చేసావే. నువ్వు నిజంగానే ఇందుతో ఒకసారి వదినా అని పిలువా. చూస్తావా, అర్థమైందా? అండ్ నన్ను అన్న అంటుండు కానీ నిన్ను వద్దా అంటలేడు. అంటే వాడికి నీ మీద. చెప్పు, డైలాగ్ చెప్పు. మీరు నవ్వాలంటే లాఫింగ్ గ్యాస్ తీసుకోవాలి, నేను నవ్వాలంటే సూపర్ మచ్ షో చూస్తే చాలు. అరే ఇప్పుడు నచ్చావురా నువ్వు, తీసుకో. థ్యాంక్ యూ.
నెక్స్ట్ సూపర్ మర్చిపోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు, అది మాలాంటి స్టూడెంట్సే. అందుకే మిమ్మల్ని వదిలి వేడికి పోము నాన్న. So I'm here to present a song. ఇందాక నుంచి మన స్టూడెంట్స్ at the same time you వేడిగా ఉంది గాలి వస్తలే అని చెప్పేసి you are frustrating, right? So based on ఇంగ్లీష్ వాళ్ళ కూటినవా? no హిందీ హిందీ పాట పాడతావు కదా ఇప్పుడు? no తెలుగు ఎక్దమ్ మన సూపర్ మచి మాస్ షో లెక్క మాస్ సాంగ్ ఎక్దమ్. నువ్వు ఆడ దూరం అయిపోయినావు నాకు ఇట్రా. అటు చూడు ఎటు చూడు ఎండగొట్టే ఏ అడుగే బయట కడితే ఎండ మవ్వ తిరగొట్టే యాందిరా మవ్వ ఈ గోలేందిరా మవ్వ ఏందిరా మవ్వ ఈ గోలేందిరా మవ్వ. అరే మేకప్ వేసేసి కొప్పు పైకి కట్టేసి కాటన్ డ్రెస్ వేసి గొడుగు చేత పట్టేసి ఎంత కష్టపడుతున్నా ఎండ మవ్వదుల దాయ యాందిరా బోసు ఈ ఎండ యాందిరా బోసు యాందిరా బోసు ఈ ఎండ యాంది బోసు. ఎండాకాలం మరే ఎండాకాలం ఇదే ఇట్లనే ఉంటే మనకి పోయే కాలం. ఎండాకాలం అరే ఎండాకాలం ఇది ఇట్లనే ఉంటే మనకి పోయే కాలం. నువ్వు సంగీతం నేర్చుకున్నావా? నేర్చుకోలేదు. లైక్ ఐ వాంట్ బి ఎ ర్యాపర్. కాదు, You wanna be a- మహారాష్ట్రలో నేర్చుకోవాలనుకుంటుంది. నువ్వు వెళ్ళమ్మా మహారాష్ట్ర. She wants to be a rapper. ఓకే, ఈ డైలాగ్ అన్ని పక్కన పెట్టిద్దాం, మన గేమ్ లోకి వెళ్ళిపోదాం. 2 పోడియంస్, టీమ్ రవి అండ్ టీమ్ ఇందు. సో అక్కడిద్దరు ఇక్కడిద్దరు యారు. అబ్బో చాలా మంది ఉన్నారు. ఓకే, ఇందులోకి వెళ్ళి నేను సెలెక్ట్ చేస్తా, 2 అమ్మాయిల్ని సెలెక్ట్ చేస్తా. రెడ్ నువ్వు నిల్చోనా? వెరీ గుడ్. ఎందుకంటే చుక్కలలో చందమామ లాగా మధ్యలో ఉన్నది అవే. నువ్వు కూడా నిల్చోనా? సో అబ్బాయిలో నువ్వు వద్దు, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు కాబట్టి నువ్వు రామ్మా. నువ్వులే, నువ్వు ఎందుకు అక్కడ దాంకున్నావు? లే పైకి ఒకసారి. మీ నలుగురిలో ఇద్దరిద్దరు నేను కలుపుతా, ఇటు రండి. చిన్న తమ్ముడు, నీ పేరేంటానా? నా పేరు సుమంత్. సుమన్, ఏం చేసిన ఇంతవరకు లైఫ్ లో పీక్ ఒక పని చెప్పు మంచి. ఇంటర్ పాస్ అయినా డిగ్రీకి వచ్చిన ఏ మోగోడు కన్నా పాస్ అయితే ఎంతో పీకినట్టు ఫీలింగ్ ఉంటుందిరా. బాబాయ్ నీ పేరు? నా పేరు రాకేష్ అన్న. రాకేష్, ఇప్పటివరకు ఏం పీకినావు? డిగ్రీ ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఒక బ్యాక్ లాక్ ఉంది, సెకండ్ ఇయర్ 2 బ్యాక్ లాక్స్. అది ఇది అసలైన పీకుడు అంటే. వాట్స్ యువర్ నేమ్ నాన్న? దీపిక. హాయ్ దీపిక, వాట్ డు యు డు, వేర్ యు ఫ్రమ్? వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ టు ది షో. వాట్స్ యువర్ నేమ్ నాన్న? పూజాదేవి. పూజాదేవి, ఎక్కడి నుంచి, ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇప్పటివరకు బాగా పూజ ఇది సాధించింది అని గర్వంగా చెప్పుకునే పని ఏమనుందా?